పార్లమెంటులో మహిళా బిల్లుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నారీశక్తి వందన్ ర్యాలీ. నారీశక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్లో 33% రిజర్వేషన్ అమలు బిల్లుకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాటు వరకు ర్యాలీ నిర్వహించి మహిళా బిల్లులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి, మహిళా నాయకురాలు చెన్నమనేని దీప, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి, మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. नारी शक्ति नारी शक्ति नारी शक्ति नरेंद्र मोदी गारी नायकत्वम नरेंद्र मोदी गारी नायकत्वम नारी शक्ति नरेंद्र मोदी गारी नायकत्वम बीजेपी చారిత్రకమైన రోజు నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం ఏదైతే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆ బిల్లుకు మద్దతుగా ఈ రోజు సంఘీభావం తెలపడం జరిగింది. 19వ శతాబ్దం నుండి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఏదైతే లింగ వివక్ష ఉండొద్దు, సమాజంలో అంతరాలు ఉండొద్దు, సమానత్వం కావాలని ఎప్పటికెళ్ళైతే సూచన చేసి కొట్లాడుతుండ్రో వాటి ఆశయాలను ఇలా పరిపూర్ణం చేయడం కోసం భారత ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలకు 33% అసెంబ్లీ నుండి పార్లమెంట్ దాకా అవకాశాలను కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టడం, గత 30 సంవత్సరాలుగా పార్లమెంట్ లో ఆ బిల్లు పెండింగ్ ఉండడం, వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలించినా గానీ మహిళల సాధికారత వాళ్ళకు నెలకొల్పే పరిస్థితులు లేకుండా పోయింది. మరి ఈ రోజు గౌరవ నరేంద్ర మోదీ గారు విశ్వ విపణిలో భారతదేశాన్ని విశ్వ గురువుగా ఏర్పాటు చేస్తూ దేశంలో ఉన్న మహిళలందరికీ సమానత్వం, సాధికారత కావాలని ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు కనుక మేమందరం దానికి సంఘీభావం ప్రకటిస్తూ వారికి వేల వేల వందనాలు చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఒక చారిత్రాత్మకమైన బిల్, ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్న, వాళ్ళు భవిష్యత్తుకు బాట వేసే బిల్ ఈరోజు డిస్కషన్కి పెట్టి ఇంప్లిమెంటేషన్కి 16, 17, 18 ఈ 3 రోజులు డిస్కస్ చేసి దాన్ని పాస్ చేయడానికి మన బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. డెఫినెట్గా ఇది పాస్ అవుద్ది. ఎంతోమంది మహిళలకి ఇది బంగారు బాట అవుతుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ఈ డీలిమిటేషన్ కూడా యాక్టివేట్ అయ్యి డీలిమిటేషన్తో సుమారు 300 సీట్లు పెరుగుతాయి. ఆ 300 సీట్లలో ఈ 250 సీట్లు మా మహిళలకు వచ్చే 250 సీట్లు మా మహిళలకి ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఎంతో మందికి లోక్సభకి, రాజ్యసభకి, ఎమ్మెల్యే పదవులకి, కార్పొరేటర్లకి, ఎలక్టోరియల్ పాలిటిక్స్లో పాలసీ మేకర్స్గా లీడ్ చేయడానికి మహిళలందరికీ అవకాశం వస్తుంది. ఇలాంటి బిల్లుని ఇది ఎప్పుడో జరగాల్సింది. ఎన్నో ఏళ్ల పోరాటం, మహిళల పోరాటం, నాయకుల పోరాటం, అందరు 30 ఏళ్ల నుంచి బిల్లు పెట్టినా ఎప్పుడో జరగాల్సిన కరెక్షన్ ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడో జరిగిన తప్పిదం ఇప్పుడు సరి అవుతుంది. ఇలా ఎన్నో తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 ఏళ్ల పాలనలో జరిగినవన్నీ మన మోడీ గారు ఆయన హయాములో
క్లియర్ చేస్తున్నారు. అంటే అవన్నీ సరిదిద్దుతున్నారు. ఇలా 370 ఆర్టికల్ 370 కానీ, వర్క్ బోర్డు కానీ, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానీ, ఇలా ఎన్నో తప్పిదాలు ఎప్పుడో జరగాల్సినవి ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా అవమానకరం. మనకి ఈ 10 ఏళ్ల పాలనలో సంరక్షణ నుంచి నాయకత్వానికి తీసుకురావడానికి మహిళలకి ఇంత టైం పట్టింది. ఈ నాయకత్వానికి అవకాశం ఇచ్చిన మోడీ గారికి మా మహిళా మనులందరూ వందనాలు ఇస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఈ 30% రావడానికి ఇన్నేళ్లు పట్టడం అవమానకరం భారతదేశానికి. బట్ అట్లాగే మేమందరం భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాము. భారతదేశంలో మోడీ గారి హయాంలో మహిళకి ఇచ్చిన గౌరవం ఏ హయాంలో జరగలేదు. అధ్యక్షులుగా ఉండడం అంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అధ్యక్షులుగా ఉండడం కాదు, మహిళా సాధికారతకు తేవడం, అందరికీ సమపరాల్లో అవకాశం ఇవ్వడం కరెక్ట్ అయిన నాయకత్వం. మన నిర్మలా సీతారామన్ గారు చూస్తే ఆవిడ డిఫెన్స్ మినిస్ట్రీ ఇస్తారంటే ఒక దేశ సంరక్షణ చేసే రోల్లో ఆమెను పెట్టారు. తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని కూడా ఆవిడకే ఇచ్చారు. అంటే ఇలాంటి క్రూషియల్ రోల్స్ లైక్ దేశ సంరక్షణ, ఫైనాన్షియల్ రోలు రెండు కూడా ఆవిడకి ఆర్థిక రోలు ఆవిడకే ఇవ్వడం మన చూసుకోవాలా. అట్లానే మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి, ఆవిడ ఒక గిరిజన మహిళ అయినా ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఓన్లీ మన బీజేపీ ప్రభుత్వం. ఇలా ఎన్నో ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, నెక్స్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, ఇలాంటివన్నీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ఇంకా బ్రహ్మాండమైన పాలన చేస్తారు. ఇప్పుడు ఈ 33%తో మా మహిళలకి శక్తినిచ్చిన వారయ్యారు. ఈ పాలనలో ఎలా ఉంటుందో మీరు ముందు చూస్తారు. దేవత అంటారు. అంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో మరి అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పి మన పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మరి ఇదే ఆలోచనకి దీన్ని ప్రతిబింబిస్తూ మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి మరి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మహిళల్ని ముందుకు తేవాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. మరి బేటీ బచావ్ బేటీ పఢావ్ అనే అభియాన్, తర్వాత ఉజ్వల గ్యాస్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత మన డ్రోన్ దీదీయే కావచ్చు, శక్తి మిషన్ అని చెప్పి, తర్వాత మరి స్వచ్ఛ భారత్ లో మరుగుదొడ్లు కట్టేయడం వల్ల మన దేశంలో కనీసం ఒక 12 కోట్ల మరుగుదొడ్లు కట్టివ్వడం జరిగింది. మరి మహిళల ఆత్మగౌరవానికి అదొక చిహ్నంగా చెప్పొచ్చు. మరి ఇటువంటి ఎన్నో స్కీమ్లు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. మరి ఇప్పుడు రాజకీయంగా కూడా మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోని మరి గత 40 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మహిళల కళ ఇది ఏంటిదంటే మహిళా బిల్ తీసుకురావాలని. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం దీనికి బీజం పడింది, కానీ అది ఎప్పుడు ముందుకు రాలేదు. ఇదివరకు ఒకసారి అది రాజ్యసభలో కాంగ్రెస్ హయాంలో పాస్ అయినా కానీ మళ్ళీ లోక్సభలో పాస్ కాలేదు. దాని తర్వాత దాన్ని పక్కన పడేసిండ్రు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని వెలికి తీసుకొచ్చిండ్రు. మరి సెప్టెంబర్ 2023 సంవత్సరంలో మరి ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ అది డీలిమిటేషన్ తర్వాతనే, అంటే 2034 ఏదైతే ఎలక్షన్ జరగబోనుందో ఆ సార్వత్రిక ఎలక్షన్ లోనే అది అప్లై అవుతుందని చెప్పి ఉండే. కానీ మరి ఇది ముందస్తుగా తీసుకురావాలి, మహిళలకి తొందరగా మనము ఈ రిజర్వేషన్, ఈ హక్కు కల్పించాలని చెప్పి ఆలోచనతోని. ఎందుకంటే మరి మన ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారు ఏం చెప్పడం జరిగిందంటే, మనం ఎప్పుడైతే మహిళల్ని ముందుకు తీసుకొస్తామో భారతదేశం లోపల అప్పుడే మనము ప్రగతి చెందుతామని చెప్పి, మరి వారి ఆలోచనలకు అనుగుణంగానే మరి మోడీ గారు ఇవాళ ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది మహిళలందరికీ. ఎందుకంటే రాజ్యాధికారంలో మహిళలు ఇప్పుడు చూస్తే ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందున్నారు. వాళ్ళు ఏ రంగంలో చూసినా కానీ మహిళలు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారి హయాంలో మీరు చూస్తే ఆర్మీలో, డిఫెన్స్ లో కూడా చాలా మంది మహిళలకు అవకాశాలు దొరుకుతున్నాయి. మరి అన్ని రంగాల్లో ఉన్నారు. కానీ మరి మనం రాజ్యాధికారం కనుక మన చేతిలో ఉంటేనే అప్పుడే మనము ఒక విశిష్టమైన పాత్ర పోషించవచ్చు, మన హక్కుల కోసం మనం పోరాడవచ్చు, తర్వాత మన పక్షాన మనం నిర్ణయాలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళలు పురుషుల కంటే ఏ విధంగా కూడా తక్కువ కాదు, ఇంకా పురుషుల కంటే ఎక్కువ మహిళలు ఎన్నో రోల్స్ లో వాళ్ళు చూస్తే వారి
గొప్పతనం చాటుకుంటారు. కాబట్టి మరి ఇదివరకు ఇంతకు ముందు శిల్పారెడ్డి గారు చెప్పినట్టు మరి ద్రౌపది ముర్మురు గారు అయితేనేమి, మరి నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి, మరి ఇంత పెద్ద హోదాలు మహిళలకి ఇవ్వడం అనేది మరి కేవలం నరేంద్ర మోడీ గారే అది చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మనులు అందరి తరఫున కూడా మరి నేను శిరస వహించి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.